నేడు ప్రభుత్వానికి ప్రజలకి, ప్రజలలో ఒక వర్గానికి ప్రభుత్వానికి, వర్గంలో మరొక వర్గానికి రాయబారాలు అవసరం అవుతున్నాయి. ప్రభుత్వం అందరినీ చేతనైనటువంటిది, ఈ అంత మాకు చేతనో అంత పరిపాలన మేము చేస్తాం అని చేతననే విధంగా ప్రభుత్వం నడుస్తోంది. ప్రభుత్వం మీద యుద్ధం, ప్రజల మీద యుద్ధం, చేతి నుండి ఆయుధాలు పట్టుకుని దాన్ని పేల్చుకుని 100 మందిని చంపడం, ఈ విధమైనటువంటి అంతర్యుద్ధం నిరంతరంగా సమాజంలోనే జరుగుతోంది. సమాజంలో జరిగే నిరంతర యుద్ధం ఎవరితో రాయబారం చేస్తారు? ప్రభుత్వం అన్ని అధికారాలు, శాసనాలు చేతిలో ఉండి, పెద్ద సేనలు, పోలీసు సిబ్బంది అంతా ఉండి రాయబారాన్ని సిద్ధమై వారితో మాట్లాడుతోంది. వారు ఏమీ లేకపోయినప్పటికీ మాకున్న 1000 ఆయుధాలు, మాకున్న 2000 మంది మాకు చాలు, మా యుద్ధంతో మీ ప్రజలని, మీ ప్రభుత్వాన్ని త్రుటిలో మేము చంపగలమని అనుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది అజ్ఞానం అంటే. ఎన్నడైనా ప్రభుత్వాన్ని పూర్తిగా నాశనం ఎవడైనా చేయగలడా? ప్రభుత్వాన్ని సహకరించేటువంటి ప్రజలను, ప్రభుత్వ పరిపాలనలో ఉండే ప్రజలను, అన్ని వర్గాలని ఎవడైనా వీళ్ళని నాశనం చేయగలిగిన శక్తి ఎవరికైనా ఉంటుందా? 100 సంవత్సరములు యుద్ధం చేస్తే ఈ ఆయుధాలతో నిరంతరము హత్యాకాండ జరిపేటటువంటి వర్గాలు ఇంకా 10 ఇంతలు వాళ్ళు పెరిగినప్పటికీ ఈ దేశాన్ని వాళ్ళు ఏమీ చేయలేరు. ఇది ఇలాగే ఉంటుంది.